అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల క్రితం వరి ధాన్యం కుప్పలు పోస్తే ఇప్పుడు వర్షానికి తడిసి ముద్దయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పంటలను సాగు చేయడానికి అప్పులు తెస్తే ఆ అప్పులు కట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. అధికారులు తమను దోచుకుంటూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. కొర్రీలు పెట్టకుండా తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై తమను నట్టేట ముంచుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షం వరిధాన్యం పండించిన రైతులను అయితే నట్టేట ముంచింది. ఇప్పటికే తాము 20 రోజుల క్రితం కొనుగోలు సెంటర్లకి ధాన్యాన్ని అయితే తీసుకొచ్చామనేసి రైతులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న జోకినటువంటి ధాన్య బస్తాలు కూడా ఈరోజు తెల్లవారుజామున కురిసినటువంటి అకాల వర్షంతో పూర్తి స్థాయిలో తడవడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం ఆజిపూర్ మండలంలోని కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా నిన్న సాయంత్రం వేళనైతే పూర్తి కొనుగోలు సెంటర్లో ఉన్నటువంటి ధాన్యాన్ని అయితే కాంట వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈరోజు ఉదయం పూట అకాల వర్షం పడడంతో అయితే బస్తాలు కూడా పూర్తిగానైతే తడిసిన పరిస్థితులు ఉన్నాయి. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎన్ని ఎకరాల సాగు చేశారు, మీ ధాన్యాన్ని ఎప్పుడు కాంట వేశారు, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? 5 ఎకరాలు సార్ మాది. 5 ఎకరాలు ఆడిల మూలం బురద బుగ్గానక కట్టపడ్డాం సార్. మేము కట్టపడి చేసుకుంటే మేము 20-25 రోజులు ఈడ వచ్చి కుప్పలు మమ్మల్ని పట్టించుకునే నాయకుడు లేడు ఈడ. మరి ఆ రాత్రి వర్షం కొట్టింది, నిన్న సాయంత్రం జోకి ఆ రాత్రి వర్షం కొట్టింది, బత్తాల కింద అర్థమైంది సారు. మీరు ఏదైనా సాయం చేయండి, మనం రైతులు కట్టపడతాం సారు. రాత్రి బాగాలనక చేసుకున్నాము, ఆ ఎండ బుగ్గానక కుప్పలు పోసుకున్నాము. మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేడు ఈడ. మరి పోయే పరిస్థితి చేయండి సారు, దండం పెడతాం సారు. మాకేం ఆధారం లేదు, మరి మీరే ఆధారం సారు. మరి ఆ పరిస్థితి గిట్టున్నది. మరి మళ్ళీ వర్షం కొడితే మొలకలు వస్తాయి. మరి మేము ఎక్కడ కారణం అవుతాం. ఇప్పుడు తెచ్చిన సాగుకారికి అప్పులేం కట్టుడు, మేమేం తినుడు, మళ్ళీ సాగుబాటు ఏం చేసుకుంటు. మరి చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేసిరు, అసలు మీ ధాన్యాన్ని ఇప్పుడు ధాన్యపు గింజలను ఎప్పుడు జోకిరు, ఎట్లా ఉంది పరిస్థితి? 6 ఎకరాలు వేసినాం సార్. 6 ఎకరాలు వేసినాం, పెట్టినాము. నిన్న జోకినాము, ఇక తెల్లారంగా వర్షం వచ్చింది, మొత్తం తడిచిపోయినాయి. మరి ఇక ఇప్పుడు ఇటు పరిస్థితి ఏంది కాదే, మరి కొంచెం పోతారా, మరి మాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా, ఇదైతే ఒకటి. మరి మీరు సాయం చేయాలి మాకు. ఏంటి మరి ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ అంటే సార్, ఈ ఉంచకపోతే మా పరిస్థితి ఏంది, మేము ఇప్పుడు ఏం తినుడు, సాగుకారులకు ఏం కట్టుడు, తెచ్చిన కాడ ఉన్నదే దీంతో మేము బతుకుడు. ఇప్పుడు 5-6 నెలలు ఉంది కష్టపడి తెచ్చి పోసుకుంటుంది. వర్షాలు కొట్టి ఒక ఇట్లా అయిపోతున్నాయి. ఇక మేము ఏం చేసేటట్లేదు. ఇక ఏం చేసినా వాళ్ళే మాకు కొద్దిగా సాయం చేయాలి, బత్తాలు పోయేటాడు చేయాలి, మాకు కొద్దిగా సాయం చేయాలి. ఒకవైపు ఏమో ఇటు అధికారులేమో ఇక్కడ కూడా కొనుగోలు సెంటర్లో వడ్లాగట్లేదు, సకాలంలో కొనుగోలు చేస్తున్నాం, లారీల కొరత లేదు, కూలీల కొరత లేదు అనేసి చెప్తున్నారు. తీరా ఇక్కడ పరిస్థితులు ఏమో పూర్తి స్థాయిలో ధాన్యం దడిసింది, బస్తాలు దడిసిన సందర్భాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వాన్ని కానీ స్థానిక అధికారులను కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇదంతా మెయిన్గా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎందుకంటే ఆ మధ్య 2 కిలోల కట్టు గురించి, ఆ తూర్పాల వట్టుడు గురించి ఆ డిస్కషన్ జరగడం వల్ల అట్లా ఒక 5-6 రోజులు డిలే అయింది. ఆ డిలే వల్ల ఇప్పుడు అసలు ఈ కళ్ళంలో ఒక కుప్ప కూడా ఉండకపోయేది. ఇప్పటికి ఎందుకైంది, 5-6 రోజులు 2 కిలోల కట్ట, 3 కిలోల కట్ట, 1 కిలో కట్ట తూర్పాల వట్టుడా లేదా అదేదో కొత్త యంత్రాలు తెచ్చి అవి సరిగా పనిచేస్తలేవు. అవి దాని గురించి అని అది ఫైనల్ అయ్యే వరకు 5-6 రోజులు డిలే అయ్యే వరకు నిన్న అప్పటికి అమలు బాగానే ట్రై చేసారు పాపం బీహార్ మిత్రులు. కాకపోతే అది అయినా కూడా వర్షం పడ్డది, మొత్తం తడిచింది. ఇది ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పుడు ప్రభుత్వమే మెల్లగా ఎట్లనో కొనిగా రైతులను ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ 2 కిలోలు కట్ట అన్నారు. ఇంకా అందులో మళ్ళీ ఇక అదే ఏదో యావరేజ్ గాలు చూసుకొని ఇక తడిచినాయా అంటే ఇప్పటికే ఓవైపు వడ్లు సరిగా ఉన్నప్పుడే 2 కిలోలు ఎక్కువ మొత్తంలో జోకి కట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలోనైతే ధాన్యం తడిసింది. కటింగ్ ఇంకా పెడితే ఇక రైతులు అది ఫ్రీగా గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోని అనే మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఈ పోయేటి మన అందరికీ మళ్ళీ సప్లైగా మనకు వస్తున్నాయని మనకు తెలుసు. పోనీ మరి ప్రజలన్న మన ప్రజలే తినని మరి ఫ్రీగా ఇంకెందుకు. ఇక ఆల్రెడీ 2 కిలో కట్ట అంటే దాదాపు 46 రూపాయలు, 1 క్వింటల్కి 46 రూపాయలు ఇది పడుతుంది. అమలు ఒక 50 రూపాయలు.
సో ఆయన 2300కి వెళ్ళి మనకు ఒక 100 పోతే ఇంకేముంది 2200. ఇప్పుడు మిల్లోళ్ళు 1800 పెడతారు పచ్చిగా ఉంటే. ఇప్పుడు తేడా ఎంత మనకు 400 రేటే తేడా ఉంది. ఆ 400 ఎంత ఒక క్వింటల్ 400 అంటే దాదాపు ఒక 17 కిలోల దాకా మనకు పచ్చిదానికి దీనికి 400లో ఒక 17 కిలోలు తేడా వస్తుంది. ఇప్పుడు అక్కడ అమ్ముకున్నదే నయం ఉన్నది. ఇప్పుడు ఈయన ఏదో ఎక్కువ పెడతారని తెస్తే అటు 50 రూపాయలు అమాలికి పోయి, ఇక్కడ ఒక 50 రూపాయలు ఈ 2 కిలోలకు పోయింది. ఇంకో 2 కిలో నా తడిసిందంటావా, తడిసిన దానికి ఇంత తరగా అంటే అది రైతులను ఈరోజు ఆయన మోసం చేసినట్టు అవుతుంది రేవంత్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు మిల్లులో పోయినటువంటి లారీలు రావడానికి కూడా 5-6 రోజులు పడుతున్నది. మిల్లుల యజమానులు కూడా కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా కూడా స్థానిక రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఆ కొనుగోళ్లతోటి కూడా లారీలు రాకపోవడంతో అయితే జాప్యం అయితే జరుగుతుంది అనేసి ఆరోపణలు. అంత కావాలనే వాళ్ళు జాప్యం చేస్తున్నారు. డిలేలు అన్లోడ్ చేస్తే వీళ్ళు రైతులేగా ఈ వర్షాలను ఈ బాధలను తట్టుకోలేక ఇంకొక కిలో కట్ చేసి అయినా తీసుకోరనే పరిస్థితి రావాలనే వాళ్ళు కావాలని జాప్యం చేస్తున్నారు ప్రతి మిల్లోళ్ళు. ఊరికే అక్కడ అన్లోడ్ అయితే లేదని చెప్పడం, ఇవన్నీ రైతులను ఇంకొంచెం కటింగ్ చేద్దామన్న ఆలోచనలే వాళ్ళు చూస్తున్నారు. కాకపోతే మా పరిస్థితి ఏమో ఇట్లుంది. వానల కోసం మరి మేము ఇక ఇంకో కిలో అయినా కూడా మరి ఇక పోనీ అన్నట్టు ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు వండిన పంటను మనం ఊరికే వృధా చేసుకోలేం ఇంకా వర్షంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ప్రజాప్రభుత్వం అని చెప్తుంది, ఖచ్చితంగా రైతులను ఆదుకుంటామంటుంది. పూర్తిగానైతే ఇటు వర్షానికి తడిసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు పర్టికులర్గా? ఏమున్నా కూడా ఇప్పుడు ఈ వర్షానికి తడిసినవి అయితే ఖచ్చితంగా ఏమి ఇంకా ఫర్దర్ కటింగ్ ఏం లేకుండా తీసుకుంటే రైతులు ఇక అంతకు సంతోషిస్తారు, ఇక ఆదుకున్నట్టే. ఇప్పటికీ 2 కిలోలు పోతుంది. కాకపోతే ఇక అది వాళ్ళు తూర్పాలు పట్టడం అసలు ఇవన్నీ హార్వెస్టర్ కోసినాయి అనేవి మంచిగా ఫైన్గా ఏం డస్ట్ లేకుండా ఫ్యాన్ అనేది 3 గ్రేడ్ 4 గ్రేడ్ పెట్టి హార్వెస్ట్ చేసిన పంట ఇది. ఇలా అసలు తూర్పాలు పట్టుడే అవసరం లేదు. ఇదంతా మిల్లర్లు ప్రభుత్వం వీళ్ళంతా కుమ్మక్కాయి ఇదంతా రైతులను లాస్ చేసుడు తప్ప ఏం లేదు. సో ఇప్పటికీ 2 కిలోలు ఆల్రెడీ ఏదో పోయింది. ఇది తీసుకుంటే రైతులు ఇక అంతే సంతోషం. ఇక రేవంత్ను ప్రశంసిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ధాన్యాన్ని తీసుకొచ్చి సకాలంలో కొనుగోలు జరగట్లేదు అని అనుకున్నాను. అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ధాన్యం అయితే తడిసిన సందర్భాలు ఉన్నాయి. అధికారుల దగ్గర నుంచి మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా ఇటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఓకే సార్, అయితే ఇప్పుడు ఇది కొనుగోలు అనేది సీరియల్ నెంబర్ ప్రకారం జరుగుతుంది సార్. జాప్యం ఏం లేదు. వాస్తవం ఒక్కొక్క రైతు వచ్చి 15 రోజులు అవుతుంది. సీరియల్ నెంబర్ ప్రకారమే జోకుతున్నాం. ఇంతవరకు ప్రతిరోజు 1-2 బండ్లు వెళ్తూనే ఉన్నాయి. జాప్యం ఏం లేదు. కాకపోతే రాత్రి తెల్లవారుజామున అకాల వర్షం అచ్చుడు చేత బస్తాలు అయితే కొద్దిగా చిన్న తరచు వస్తాయి. అధికారులు తెలిపినాం, రైతుకే ఇబ్బంది కాకుండా ఉన్న బస్తాలను కూడా మాట్లాడి పంపిస్తాం, రైతుకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పేసి మాకు అధికారులు హామీ ఇచ్చారు. దాదాపు ఇటు రైతుల దగ్గర నుంచి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాలు తప్పు లేకుండా మేము ఇటు ధాన్యాన్ని కూడా పడుతున్నాం, అయినప్పటికీ కూడా కిలో నుంచి 2 కిలోలు కూడా అధిక మొత్తంలో లోడ్ ఇటు జోకుతున్న సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా వారు అంటున్నారు. వాస్తవానికి తాలు తప్ప పట్టిన తర్వాత 40 కిలోలు జోకాల్సినటువంటి సంచులను 41.5నో 42 కిలోలు జోకాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఏంటి పరిస్థితులు అసలు? సార్ 41 జోకుతానంటే ఇప్పుడు మనకు 40 కిలోలు మనం మిల్లుకి వేయాలి సార్. మన సంచి వేటు కొద్దిగా అటు ఇటుగా కిలో ఉంటుంది సార్. అందుకని 41 కిలో. ఎందుకంటే మనకు మిల్లులో కొద్దిగా జాప్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు అటు ఇటు ఆగితే కొద్దిగా మ్యాచ్ అంటే వెయిట్ తగ్గితే అక్కడ కటింగ్ ఎందుకని చెప్పేసి 41 మీద కొద్దిగా ముగ్గు పెట్టి జోకుతున్నాం. కానీ అది ఒకటి అనేది సార్, అది ఆల్రెడీ సంచి వేటు కింద పోతుంది అనేది సార్. అది తూర్పాల పట్టిన వాటికి తూర్పాలటానికి కొద్దిగా తేడా ఉంది, కానీ అంతకు మించి ఏం లేదు సార్. అది తప్పకు సంబంధించి మట్టుకే ఎక్కువ పెడుతున్నాం అంతే. దాదాపు ఇటు స్థానికంగానైతే కూలీల కొరత ఉన్నది. కూలీల కొరతను తగ్గించి కొనుగోలు సెంటర్లో ఉన్న ధాన్యంని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? కూలీలను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇటు ధాన్యం కొనుగోలను మీరు కొనుగోలు చేస్తున్నారు? సార్, కూలీల కొరతను మేము గుర్తించి ముందుగానే అంటే మేము బీహార్ నుంచి అమలు తెప్పించినాం. వాళ్ళు రైతులు కూడా వాళ్ళ విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా చాలా కష్టపడి రాత్రి కూడా సార్ ఇది 8-9:30 వరకు కాంట పెట్టించినాం. ఆ లారీలో ఉండే, కానీ అనుకోకుండా వర్షం వచ్చిన సార్ ఇప్పటికీ లోయర్ వెళ్ళిపోయేది. ఇక్కడ కూలీల కొరత గురించి అమలు గురించి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మాకు సకాలంలో రోజుకు 1-2 బండ్లు అలా వెళ్తున్నాయి. సీరియల్ ప్రకారం పెడుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. 42 కిలోల 200 గ్రాములు ఇప్పుడు వాళ్ళు తూకం వేస్తున్నారు సార్. మరి 41 అనేది ఎక్కడ మరి మేమైతే చూడలేదు. ఇప్పుడు నిన్న రాత్రంతా ఇక్కడనే ఉన్నాం. 42 కిలోల 200 గ్రాములు వాళ్ళు తూకం వేస్తున్నారు. 200 గ్రాములు ఎందుకంటే ఆ సంచి వేట ఏదో అంటున్నారు. మరి మీద 2 కిలోలు ఎందుకు అనేది అది వాళ్ళకే తెలియాలి. మరి అది ఇటు రైతులకు చెప్పట్లేదా?
జోకుడు అయితే చేస్తున్నారు. మరి ఎందుకు జోకుతున్నారు అనేది మీరు ప్రశ్నించలేదా, అధికారులు చెప్పట్లేదా? ఈ రైతులు వార్తా వేదికగా వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఈ డిస్కషన్లు అవుతున్నాయి కమ్యూనికేషన్ తప్ప, అక్కడ నుంచి మళ్ళీ ఆర్డర్లు పాస్ అవ్వడు, కమ్యూనికేషన్ వచ్చేది మాత్రం కట్ చేయండి అయ్యా, మీరు 2 కిలోలు కట్ చేయరు, 3 అయినా కట్ చేయరు, ఎందుకంటే ఆ వర్షాలు ఉన్నాయి, సో వాళ్ళే ఆటోమేటిక్గా అమ్ముతున్నారు అనేది అధికారులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు రైతు అనేటోడు 2 కిలోలే 200 గ్రాములు లాస్ అవుతుండు ప్రతి 40 కిలోల బస్తాకు. అంటే ఈ లెక్కన దాదాపు ఒక క్వింటల్కు ఒక 9-10 కిలోలు, 9-10 కిలోలు అంటే దాదాపు ఒక 220 రూపాయల ఖరీదును ఈరోజు రైతు నష్టపోతున్నాడు. అటు సైడ్ చూస్తేనేమో ఎరువుల వస్తాల రేట్లు ఇవన్నీ పెంచుతారు, ఇక్కడ చూస్తేనేమో ఇంకా రేట్ ఎంఆర్పి ఇంకా పెంచకపోవడం కాకుండా ఇంకా అందులో నుంచే మళ్ళీ కోతలు విధిస్తున్నారు. దాదాపు ఇప్పుడు 200-220 రూపాయలు అంటే క్వింటల్కి 23 నుంచి ఏమొచ్చినట్టు 2100, 20 రూపాయలు వచ్చినట్టు. ఇదంతా చూస్తే ఇప్పుడు ఆగే సంవత్సరాలలో మనకు ఐకేపీలు అవసరం లేదు, ఆ మిల్లర్లను ఏదో చూసుకొని 1800 అమ్ముకునేది అనేది ఉత్తమమైన పని. అంటే ఏంటి తీసుకురాకుండా మిల్లర్లకు అమ్ముకుంటే తక్కువ మొత్తంలో అయినా కూడా ఈ ఖర్చులను పోతాయని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అదే కదా సార్, ఒక క్వింటల్కి ఇప్పుడు మనకు 21 రేటు 18 రేటు చూసుకుంటే 3 నుంచి 400 వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు 3 నుంచి 400 వ్యత్యాసంలో ఎన్ని కిలోలు వడ్లు వస్తాయి మనకు? ఒక క్వింటల్కు ఒక 17-18 కిలోలు మనకు వేరియేషన్ వస్తుంది. ఆ 400 రూపాయలకు క్వింటల్కి ఇప్పుడు కిలోకి 20 రూపాయలు వేసుకుంటే దాదాపు ఒక 17-18 కిలోల బరువు ఒక క్వింటల్కి చూసుకుంటే పచ్చికున్ను ఎండిన నైట్లకు తేడా వస్తుంది. ఇప్పుడు ఇక ఆ 17 కిలోలు ఇప్పుడు నువ్వు పచ్చి అమ్ముకుంటే నీకైతే ఆ మాత్రం వజన్ వస్తుంది కదా. ఒక క్వింటల్ మీద 17 కిలోలు వజన్ వస్తుందా రాదా? ఇంకొక 30-40 కిలోలు వజనే వస్తుంది దాదాపు అది. సో అదే ఒక ఉత్తమమైన పని అనేది మేమైతే అనుకుంటున్నాం. చూడొచ్చు, రైతులైతే పూర్తి స్థాయిలోనైతే ప్రభుత్వం పైన అయితే అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుగోలు సెంటర్లకు ఇటు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి 20 రోజులకు పైచిలకైనప్పటికీ కూడా కొనుగోలు సెంటర్లో సకాలంలో కొనుగోలు చేయకపోవడం, మొదట్లో పూర్తి స్థాయిలో అకాల వర్షానికి పంటలు నష్టపోయాం, కొనుగోలు సెంటర్లకు తీసుకొచ్చినప్పుడు కూడా సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అయితే అకాల వర్షంతో మళ్ళీ తీసుకొచ్చిన పంటను కూడా తడవడంతో అయితే తాము నష్టపోతున్నామని చెప్తున్నారు. దీనికంటే ఇటు మిల్లర్లకు డైరెక్ట్గా అమ్ముకునేది ఉంటే కూడా ఈ నష్టాలను కూడా తాము భరించాల్సిన అవసరం లేకుండా ఉండేది. ప్రభుత్వంపై ఆశతోటి మేము కొనుగోలు సెంటర్లకు తీసుకొస్తే సకాలంలో కొనుగోలు జరగడం లేదంటూ కూడా రైతులైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాలు పేరుతోటి కటింగ్ చేస్తున్నారనేసి పూర్తి స్థాయిలో తాలు లేకుండా చేసినప్పటికీ కూడా ఒక్కో బస్తాకు 42 కిలోల 200 గ్రాములు అయితే జోకుతున్నారు. పూర్తిగా 2 కిలోల 200 గ్రాముల ఇటు తాలు పేరుతోటి కావచ్చు, లేదంటే సంచి బరువు పేరుతోటి తమను పూర్తి స్థాయిలో నష్టాలకు గురి చేస్తున్నారంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. ఇటు రైతుల వద్ద నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. ప్రతి ఏడాది అకాల వర్షాలు పడడం, పూర్తి స్థాయిలో పంటలు నష్టపోవడం, ధాన్యం కొనుగోలు సెంటర్లో తడవడంతో తాము నష్టాలనే చవిచూస్తున్నాం. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి, రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకోవాలంటూ కూడా రైతులైతే కోరుతున్నారు. రైతులకు మళ్ళొకసారి కన్నీటినే మిగిల్చింది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.